ఒకానొకప్పుడు ఒక గురువుగారు ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు. గురువుగారి చర్యకి కారణం ఏమిటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తదాస్తు అన్నాను అని అంటారు. ఏమిటా కోరిక గురువుగారు? తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని కోరిక. వచ్చే జన్మలోనా గురువుగారు? కాదు, ఈ జన్మలోనే. అందుకు శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతమ్మ కోరిక కదూ. ఆశకి హద్దు లేదా? అర్హత చూసుకోవాల్సిన పని లేదా అని అంటాడు శిష్యుడు. అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రమం ఇచ్చింది. ఇదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు శిష్యుడు. ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఒకరోజు ఆ శిష్యుడు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు. వారి సోదరులు భరతుల వారు ఇక నుండి 14 ఏండ్లు పాదుకల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయంట అని చెప్తాడు శిష్యుడు. శిష్యుడు చెప్పిన మాటలు విని గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని అన్నావు. ఇప్పుడు అయ్యింది కదా అని అన్నారు. అర్థం కాలేదు గురువుగారు అని అడిగాడు శిష్యుడు. అవును నాయనా, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్ర వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసిందో ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకలను భరతుల వారికి ఇవ్వడం, భరతుల వారు పాదుకలకు పట్టాభిషేకం చేయడం జరిగింది. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. సద్గురువు వాక్కు సత్యమై తీరుతుంది. అంతేకాదు, ఆ భగవంతుడే మహాత్ముల నోటి నుండి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సంకల్పిస్తాడు.